దిస్ ఇస్ రఘుప్తా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు ఏంటంటే ఫస్ట్ ఇయర్ 1Bలో 4 మార్క్స్ టాపిక్ లోకస్ అనే చాప్టర్ గురించి నేర్చుకుంటాం. సో ఆల్రెడీ మీరు లాస్ట్ 2 ఇయర్స్ మనం తీసుకున్నట్లయితే ఈ చాప్టర్ నుంచి 2 మార్క్స్ అనేవి మనకి ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు 30% రెడ్యూస్ లేదు, టోటల్ సిలబస్ 100% కాబట్టి దీని నుంచి మనకి ఓన్లీ ఒక్క 4 మార్క్స్ మాత్రమే ఇస్తాడు. ఓకే అండి. ఇన్ ఏపీ అండ్ తెలంగాణ రెండింటికి కూడా అంతే, ఓన్లీ ఒక 4 మార్క్స్ ప్రాబ్లమే ఇస్తారు. కాకపోతే ఆ 4 మార్క్స్ చేయడానికి మనకి ఇందులో ఒక 4 మోడల్స్ ఉంటాయండి. 4 మోడల్స్. ఈ 4 మోడల్స్ మనం ప్రిపేర్ అయితే కంపల్సరీగా ఈ 4 మార్క్స్ మనం ఈజీగా రాయగలం. ఓకే అండి. ఫస్ట్ ఏంటంటే అసలు లోకస్ అంటే ఏంటి, దీనివల్ల మనకి యూజ్ ఏంటి, జస్ట్ ఒక 5 మినిట్స్ కాన్సెప్ట్ చెప్తాము. ఈ లోకస్ మనకి ఏం చెప్తుందంటే, ఒక పర్సన్ ఇక్కడ స్టార్ట్ అయ్యి మనకి ఇక్కడ వరకు మనకి ట్రావెల్ చేసినట్లయితే ఈ ట్రావెల్ చేసిన మొత్తం ఈ పాత్ అంటే ఈ వే ఇదంతా కూడా మనకి లోకస్ లోకే వస్తుందండి. ఇందులోని ప్రతి పాయింట్ కూడా లోకస్ ఆఫ్ ది పాయింట్. ఒక లైన్ ఫామ్ అయిందంటే దీనికి ఒక ఈక్వేషన్ ఫామ్ అవుతుంది. ఒక లైన్, ఒక ఆల్జీబ్రాయిక్ ఈక్వేషన్. ఒక లైన్ అంటే ఏంటి, ఒక లైన్ గాని, లేకపోతే ఒక కర్వ్, ఒక సర్కిల్ గాని, లేకపోతే ఒక పారాబోలా గాని, ఒక ఎలిప్స్ గాని, ఇలా ఏ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ మనం తీసుకున్నా దానికి ఒక ఆల్జీబ్రాయిక్ ఈక్వేషన్ అనేది ఫామ్ అవుతుంది. అలాగే ఒక లైన్ తీసుకునేటప్పుడు దీనికి ఒక ఈక్వేషన్ ఫామ్ అవుతుంది. ఆ ఈక్వేషన్ నే మనము లోకస్ ఆఫ్ ది ఈక్వేషన్ అంటాం. ఈ ఈక్వేషన్ ని సాటిస్ఫై చేసే ఈక్వేషన్ పై ఉన్న ప్రతి పాయింట్ కూడా మనకి లోకస్ ఆఫ్ ది పాయింట్ అని వస్తుంది. అంటే దాని అర్థం ఏంటి, ఈ ఈక్వేషన్ పై ఉన్న ప్రతి పాయింట్ కూడా ఆ ఈక్వేషన్ పై ఉంటుంది. ఆ ఈక్వేషన్ ని సాటిస్ఫై చేస్తుంది. అలాంటి పాయింట్ ని మనము లోకస్ ఆఫ్ ది పాయింట్ అని చెప్తామండి. నెక్స్ట్ ఏంటంటే, ఒక ఈక్వేషన్ తీసుకున్నాం అనుకోండి. సపోజ్ x ప్లస్ వై ఈక్వల్స్ టు ఒక 3 ఏదో తీసుకున్నాం ఒక ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ ని సాటిస్ఫై చేసే విధంగా ఎన్ని పాయింట్స్ ఉంటాయని మనం ఫ్రేమ్ చేద్దాం. ఓకే అండి. సో ఇప్పుడు x y ఏ వాల్యూస్ తీసుకుంటే 3 వస్తుంది. సపోజ్ నేను ఇక్కడ 1 తీసుకున్నాను అనుకోండి, అంటే y వాల్యూ 2, 1 ప్లస్ 2 3. ఓకేనండి. లేదు 2 తీసుకున్నాను అనుకోండి, 2 1. ఓకే. నెక్స్ట్ x 3 తీసుకున్నాను అనుకోండి, y 0, 3 ప్లస్ 0 3. x 0 తీసుకున్నాను అనుకోండి, y 3. ఇలా ఎన్ని వాల్యూస్ వస్తాయండి, x ఒక వాల్యూ 4 తీసుకున్నాను అనుకోండి, y వాల్యూ -1. ఇలా మనకి ఎన్ని వాల్యూస్ వస్తాయండి, సో మెనీ వాల్యూస్ వస్తాయి. ఒక వాల్యూ కాదు, సో మెనీ xy వాల్యూస్ సాటిస్ఫై అవుతాయి ఈ ఈక్వేషన్. ఇవన్నిటిని మనం ఫైండ్ చేయగలమా, చేయలేము. ఈ పాయింట్స్ అన్నిటిని కూడా మనం లోకస్ ఆఫ్ ది పాయింట్ px, y అని తీసుకుంటాం. ఇందులోని ప్రతి పాయింట్ కూడా ఈ ఈక్వేషన్ సాటిస్ఫై చేసేదే. సో ఈ పాయింట్స్ తో ఫ్రేమ్ అయ్యేది మనకి లోకస్ ఆఫ్ ది ఈక్వేషన్. సో ఇది లోకస్ ఆఫ్ ది ఈక్వేషన్, ఇది లోకస్ ఆఫ్ ది పాయింట్ అని అర్థం. ఓకే. సో డెఫినేషన్ ఏం చెప్పాడంటే, the set of points which satisfying given condition or property is called locus. The definition. The set of points, ఇప్పుడు చెప్పాం కానీ సో మెనీ పాయింట్స్, ఇవి సెట్ ఆఫ్ పాయింట్స్ విచ్ సాటిస్ఫై, దేని సాటిస్ఫై చేస్తుంది, గివెన్ కండిషన్, ఇచ్చిన ఏదో ఒక కండిషన్ అది చెప్తాను, ఆర్ ప్రాపర్టీ, కండిషన్ అవ్వచ్చు ప్రాపర్టీ అవ్వచ్చు. ఓకేనండి. ఆ పాయింట్ ఇచ్చిన
కండిషన్ ని కానీ ప్రాపర్టీని కానీ సాటిస్ఫై అయితే దాన్ని మనము లోకస్ అని చెప్తాం. సపోజ్ సమ్ ఎగ్జాంపుల్, ఒక పాయింట్ ఇక్కడ ఉంది. ఈ పాయింట్ కి 6 యూనిట్స్ డిస్టెన్స్ లో ఉన్న పాయింట్స్ కావాలి. ఈ పాయింట్స్ నుంచి 6 యూనిట్స్ డిస్టెన్స్ లో ఉన్న పాయింట్స్ ఎన్ని ఉంటాయి అంటే, ఇక్కడ పాయింట్ ఓ తీసుకున్నాను. 6 యూనిట్స్ ఇక్కడ అవ్వచ్చు, 6 యూనిట్స్ ఇది అవ్వచ్చు, 6 యూనిట్స్ అవ్వచ్చు, ఇది అవ్వచ్చు, ఈ పాయింట్ 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 అవ్వచ్చు. ఇవన్నీ సో మెనీ పాయింట్స్ వస్తాయి. అవునా? ఈ పాయింట్స్ అన్నిటిని మనము జాయిన్ చేస్తే మనకి ఏం ఫామ్ అవుతుంది? ఒక సర్కిల్ ఫామ్ అవుతుంది. ఓకే అండి. సో ఇది ఒక సర్కిల్ ఫామ్ అయింది కాబట్టి ఈ సర్కిల్ ఒక ఈక్వేషన్ ఉంటుంది. ఈ సర్కిల్ ఒక ఈక్వేషన్ ఉంటుంది. సపోజ్ ఒక r రేడియస్ తో తీసుకున్నాం అనుకోండి, సెంటర్ 0 0 అనుకుంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ టు r స్క్వేర్. దిస్ ఇస్ ద కండిషన్ అని అర్థం. దిస్ ఇస్ ద కండిషన్. సో ఈ కండిషన్ లో ఈ సర్కిల్ మీద సో మెనీ పాయింట్స్ అనేవి ఉంటాయి. అవి సెట్ ఆఫ్ పాయింట్స్. ఈ ఈక్వేషన్ ని ఆ పాయింట్స్ అన్ని సాటిస్ఫై చేస్తాయి. అవి లోకస్ ఆఫ్ ది పాయింట్స్. ఓకే అండి. అది గివెన్ కండిషన్ అంటే ఈ ప్రాబ్లం కి ఇది గివెన్ కండిషన్ అని అర్థం. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇక్కడ పాయింట్ ఉందండి, ఏ అనే పాయింట్, ఏ అనే పర్సన్. ఇక్కడ బి అనే పాయింట్, బి అనే పర్సన్. వీళ్ళిద్దరికి ఈక్వల్ డిస్టెన్స్ లో ఉన్న పాయింట్స్ కావాలి. వీళ్ళిద్దరికి ఈక్వల్ డిస్టెన్సెస్ లో ఉన్న పాయింట్స్ అంటే ఎన్ని అంటే, మీరు అనేది ఇక్కడ ఒకటే ఉంటది అనుకుంటారు. నో, అది ఒకటే కాదు. ఈక్వల్ డిస్టెన్సెస్ లో అన్నాము కానీ అదే లైన్ పై ఉండాలి, అదే వేలో ఉండాలి, అదే పాత్ పై ఉండాలని కాదు ఇక్కడ రీజన్. ఈక్వల్ డిస్టెన్స్ అంటే లైక్ హియర్ ఆల్సో ఎక్కడైనా ఉండొచ్చు. ఈక్వల్ డిస్టెన్స్ అంటే పి అనే పాయింట్ ఇక్కడ అనుకోండి, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉంటుందో, ఎక్కడి నుంచి ఇక్కడికే అంతే డిస్టెన్స్ ఉంటుంది. ఎక్కడి నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉంటుందో, ఎక్కడి నుంచి ఇక్కడికే అంతే డిస్టెన్స్ ఉంటుంది. ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉంటుందో, ఎక్కడి నుంచి ఇక్కడికే అంతే డిస్టెన్స్ ఉంటుంది. పోనీ కింద తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉంటుందో ఇదే అంతే డిస్టెన్స్ ఉంటుంది. ఇంకా ఇలా మనకి ఏబి 2 పర్సన్స్ కి లేకపోతే 2 పాయింట్స్ కి ఈక్వల్ డిస్టెన్స్ లో ఉన్న పాయింట్స్ ఎన్ని వస్తాయి? ఇన్ఫైనైట్ వస్తాయి. మనం క్యాలిక్యులేట్ చేయలేము. ఓకే అండి. ఈ పాయింట్స్ అన్నిటినీ జాయిన్ చేస్తే మనకు ఒక ఈక్వేషన్ ఫామ్ అవుతుంది. ఒక ఈక్వేషన్ ఫామ్ అవుతుంది. దీన్ని మనము లోకస్ ఆఫ్ ది ఈక్వేషన్ అంటాము. ఆ ఈక్వేషన్ పై ఉన్న ప్రతి పాయింట్ ని లోకస్ ఆఫ్ ది పాయింట్ అని అంటాం. ఓకే అండి. ఇంకా కరెక్ట్ గా దీన్ని చెప్పాలనుకుంటే ఇంకొంచెం లెవెల్ మనకి పెరిగితే దిస్ ఈస్ ద పెర్పెండిక్యులర్ లైన్ అని చెప్తాం. దిస్ ఈస్ ద పెర్పెండిక్యులర్ లైన్ టు ది లైన్ జాయినింగ్ ది ఏబి. లైన్ జాయినింగ్ ది ఏబి. ఏబి లైన్ కి పెర్పెండిక్యులర్ పక్కన పెట్టండి. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏబిలకి ఈక్వల్ డిస్టెన్స్ లో ఉన్న పాయింట్స్ ఎన్ని వస్తాయంటే నాట్ ఓన్లీ 1 or 2 ఇన్ఫైనైట్ పాయింట్స్ వస్తాయి. ఓకే అండి. ఆ పాయింట్స్ అన్నిటిని మనం ఫైండ్ చేయగలమా? దాన్నే మనము లోకస్ ఆఫ్ ది ఈక్వేషన్ కింద తీసుకుంటామని అర్థం. ఇది కాన్సెప్ట్. ఓకే అండి. ఇప్పుడు మనకి ఇందులో మోడల్స్ ఏమొస్తాయని చూద్దాం. ఓకే అండి. ఫస్ట్ రైట్ యాంగిల్ అండి. రైట్ యాంగిల్ మీద రావచ్చు. రైట్ యాంగిల్ లేదు అనుకుంటే రేషియో మీద రావచ్చు. రేషియో లేదు అని అనుకుంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ మీద రావచ్చు. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. ఓకే అండి. లేదు అనుకుంటే డైరెక్ట్ కండిషన్ అంటే పిఏ ప్లస్ పిబి ఈక్వల్ టు సమ్ కే, సమ్ 8 or 6 ఏదో. లేదు అనుకుంటే డిస్టెన్సెస్ యొక్క డిఫరెన్స్ పిఏ మైనస్ పిబి ఈక్వల్ టు 6, 8, 4 ఇదో ఉంటాయి. ఇవి మోడల్స్ అండి. రైట్ యాంగిల్ అయితే ఎలా చేయాలి, రేషియో మీద అడిగేటప్పుడు ఎలా చేయాలి, ఏరియా మీద ఎలాగా, ఇది ఎలాగ, ఇది ఎలాగ. ఈ 5 మోడల్స్ మనం నేర్చుకుంటే 1 ప్రాబ్లం మనకి అయిపోయింది. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాబ్లం మనం చేయడానికి ఓన్లీ ఒకే ఒక ఫార్ములా మనం నేర్చుకుంటే చాలండి. అదే ఆల్రెడీ కూడా మీరు 10th క్లాస్ లో నేర్చుకున్న ఫార్ములా. ఓకేనండి. దాన్ని మనం ఏ ఒక్క మిస్టేక్ లేకుండా మనం నేర్చుకుంటే చాలు. ఏంటి ఆ ఫార్ములా? ఏ అనే పాయింట్ x1 y1 అని తీసుకోండి, బి అనే పాయింట్ x2 y2 అని తీసుకోండి. ఓకే. ఈ రెండింటి యొక్క డిస్టెన్స్ కావాలి. ఏబి మీన్స్ డిస్టెన్స్ ఫ్రమ్ ఏ టు బి. ఏ అనే పాయింట్ ఇక్కడ ఉంది, బి అనే పాయింట్ ఇక్కడ ఉంది. ఈ రెండింటి యొక్క డిస్టెన్స్ ఏంటి ఫార్ములా అనేది ఒక్కటి తెలిస్తే చాలు. మీరు ఆల్రెడీ 10th క్లాస్ లో నేర్చారు. ఏంటది?
x2 minus x1 whole square plus y2 minus y1 whole square. ఇది ఫార్ములా. రూట్ ఓవర్ x2 minus x1 whole square plus y2 minus y1 whole square. ఓన్లీ ఒకే ఒక ఫార్ములా చాలు, ఎనఫ్. మనకు ఒక ఫార్ములా వస్తే చాలు. నెక్స్ట్ దీన్ని ఎక్స్పాండ్ చేయడం, వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేసి ఎక్స్పాండ్ చేయడం. a మైనస్ బి అయితే a మైనస్ బి హోల్ స్క్వేర్, a ప్లస్ బి హోల్ స్క్వేర్. సో a ప్లస్ బి హోల్ స్క్వేర్ తెలుసు, మీకు a మైనస్ బి హోల్ స్క్వేర్ తెలుసు. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే మీకు మైనస్ ఎక్స్ ప్లస్ 2 ఇలా కూడా ఉండొచ్చు, లేకపోతే మైనస్ ఎక్స్ మైనస్ 2 ఇలా కూడా ఉండొచ్చు. ఇవి మీరు ఎక్కువ మిస్టేక్స్ చేసే ప్రాబ్లమ్స్. మీకు ఎక్కువగా మీకు బిఫోర్ 10th క్లాస్ మీకు ఏంటంటే ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్, ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్, ఇవి మీకు బాగా అలవాటు. కానీ మైనస్ ఎక్స్ ప్లస్ 2, మైనస్ ఎక్స్ మైనస్ 2 అనేది అలవాటు లేదు. అదొక్కటి మనం దీనికి దానికి డిఫరెన్స్ అనేది అబ్జర్వ్ చేస్తే చాలు. ఓకే అండి. సో ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ అయినా మైనస్ ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ అయినా ఒకటేనండి. ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ అయినా మైనస్ ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ అని ఒకటే. ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ అయినా మైనస్ ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ అని ఒకటే. మన 4 రకాలు కాదు, 2 రకాలు. ఈ 2 తెలిస్తే చాలా వచ్చినట్టే. కాబట్టి ఇది దేనికి ఈక్వల్ అనేది మనం చూసుకోవాలి. ఎందుకు అలా ఈక్వల్ అయ్యింది అంటే అదొకటి. ఇందులో నువ్వు మైనస్ అనేది కామన్ తీస్తూ ఉంటావు. మైనస్ కామన్ తీస్తే ఇది ఎక్స్ మైనస్ 2 కింద కన్వర్ట్ అవుతుంది. సో ఎక్స్ మైనస్ 2 కి ఇది మైనస్ కామన్ తీసారంటే ఓన్లీ తీస్తాడు. ఇంకా ఓవరాల్ ఏముంది, స్క్వేర్ ఉంది. మైనస్ స్క్వేర్ ఎప్పుడు ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. అంటే ఏమైంది మనకి ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ అయింది. అందుకే మనకి మైనస్ ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ అన్నా ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ అన్న ఒకటే అని మనం చెప్పచ్చు. అది సేమ్ ఇది కూడా అంతే. ఇప్పుడు మైనస్ కామన్ తీసాను ఏమొస్తుంది, ఎక్స్ ప్లస్ 2 వస్తుంది. ఓవరాల్ స్క్వేర్ మైనస్ స్క్వేర్ ఏమొస్తుంది, ప్లస్ వస్తుంది. అంటే ఏమైంది, ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్. ఇదిగోండి ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్. అందుకే దీన్ని మైనస్ ఎక్స్ మైనస్ 2 ఉన్న ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ చేంజ్ సరిపోద్ది అని చెప్తాను. ఓకే అండి. సో ఇప్పుడు మీరు ఏంటంటే అబ్జర్వ్ చేసింది, ఏ ఒక్కటి మైనస్ ఉన్నా 2 టర్మ్స్ లో ప్లస్ మైనస్ ఉన్నా మైనస్ ప్లస్ ఉన్నా మీరు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేసేయచ్చు. లేదు 2 ప్లస్ లో ఉన్నాయన్నా 2 మైనస్ లో ఉన్నాయన్నా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అప్లై చేసేయచ్చు. అంతే. ఇది ఈజీయెస్ట్ మెథడ్ అనమాట. ఓకే అండి. ఇది ఒకటి మీరు అబ్జర్వ్ చేయాలి. డిస్టెన్స్ ఫార్ములా ఒకటి మీకు రావాలి. నెక్స్ట్ ఒక్కొక్క ప్రాపర్టీ. ఫస్ట్ మనము రైట్ యాంగిల్ మీద తీసుకుందాం. అంటే రైట్ యాంగిల్ అంటే ఎలా ఉంటుంది, దాని యొక్క ప్రాపర్టీ ఏంటి కూడా మీకు తెలుసు. అది కూడా నేను చెప్పక్కర్లేదు, కానీ ఒకసారి మనం రివిజన్ చేద్దాం. రైట్ యాంగిల్ అంటే మనం ట్రయాంగిల్ అని డ్రా చేసుకోండి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేసుకోండి. ఓకే అండి. ఏబి పాయింట్స్ మీ ఇష్టమేనండి. ఏబి పాయింట్స్ మీ ఇష్టమే. ఇక్కడ ఏ బి, లేకపోతే ఇక్కడ ఏ ఇక్కడ బి. ఓకే. పి మాత్రం మనకి ఆస్కింగ్ ది క్వశ్చన్ రైట్ యాంగిల్ అట్ పి. ఎక్కడ రైట్ యాంగిల్ వచ్చింది, ఇక్కడ వచ్చింది. ఎక్కడ రైట్ యాంగిల్ వచ్చిందో అక్కడ పి తీసుకోమని మనకి ప్రాబ్లం లో చూపిస్తుంది. కాబట్టి మనం కంపల్సరీగా అక్కడే పి తీసుకోవాలి. ఏబిలు మన ఇష్టం. ఓకే. రైట్ యాంగిల్ వస్తుంది. రైట్ యాంగిల్ వచ్చిన తర్వాత మనము ఏం చేయాలి మీకు తెలుసు. దిస్ ఈస్ ద హైపోటెనస్ అంటే దిస్ ఈస్ వన్ సైడ్, దిస్ ఈస్ వన్ సైడ్. మనకి ఏంటి, బై పైథాగరస్ థీరం. బై పైథాగరస్ థీరం ఏం చెప్తుంది, హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. అదే కదండి మీరు 8th క్లాస్ నుంచి నేర్చుకున్నది. ఇక్కడ హైపోటెనస్ ఏమవుతుంది, ఏబి అవుతుంది. కాబట్టి ఏబి స్క్వేర్ ఈక్వల్ సైడ్ స్క్వేర్ ఏమవుతుంది, ఏపీ స్క్వేర్. నెక్స్ట్ సైడ్ స్క్వేర్ ఏమవుతుంది, బీపీ స్క్వేర్. సో ఏబి స్క్వేర్ ఈక్వల్ టు ఏపీ స్క్వేర్ ప్లస్ బీపీ స్క్వేర్. దట్ ఈస్ ద కండిషన్ ఫర్ ది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇన్ ఎనీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏదైనా కూడా ఇదే మనకి ప్రాపర్టీ అని అర్థం, అంటే కండిషన్ అనే అర్థం. ఈ కండిషన్ యూజ్ చేసుకుని మనము ఏపీ అన్నా పిఏ అన్నా ఒకటే, ఏపీ అన్నా పిఏ అన్నా ఒకటే. ఏపీ అంటే డిస్టెన్స్ ఫ్రమ్ ఏ టు పి. ఇక్కడ నుంచి అక్కడికి ఎంత డిస్టెన్స్ ఉందో అక్కడి నుంచి ఇక్కడికి అంతే ఉంటది కదండి. మరి ఏపీ అంటే ఏంటి, పిఏ అంటే ఏంటి, రెండు ఈక్వల్ అని అర్థం. ఓకే అండి. సో ఇలాగే రాయాలని రూల్ ఏమీ లేదు. ఏపీ అని రాయొచ్చు, పిఏ అని కూడా రాయొచ్చు. ఓకే. ఇది రైట్ యాంగిల్ యొక్క ప్రాపర్టీ అండి. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే ప్రతి ప్రాబ్లం కూడా మనము లోకస్ ఆఫ్ ది పాయింట్ మనం తీసుకుంటాం. స్టార్టింగ్ లోకస్ ఆఫ్ ది పాయింట్ మనం తీసుకోవాలి. నెక్స్ట్ ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ పి. క్వశ్చన్ ఏమన్నాడు మనకి, ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ పి. మనకి ఫైనల్ గా మనకి ఏమొస్తుంది అంటే లోకస్ ఈక్వేషన్ వస్తుంది.
ఫైనల్ గా లాకస్ ఈక్వేషన్ వస్తుంది. ఫస్ట్ పాయింట్ కామన్. మరి ఈ చాప్టర్ లో ఎన్ని ప్రాబ్లమ్స్ చేసినా అన్ని ప్రాబ్లమ్స్ కి కామన్ పాయింట్ అన్నమాట. దానికి మనకి పబ్లిక్ లో స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ ప్రకారం 1 మార్క్ అనేది ఇస్తారు. ఓకే, 3 స్టెప్స్ కామన్ గా రాసుకోండి ఎవ్రీ ప్రాబ్లమ్ కి. ఏంటి ఆ 3 స్టెప్స్? లాకస్ ఆఫ్ ది పాయింట్, గివెన్ పాయింట్స్, గివెన్ కండిషన్. గివెన్ పాయింట్స్, గివెన్ కండిషన్, ఈ 3 పాయింట్స్ కామన్ అన్నమాట. లెట్ px, by be any point, be any point on the locus. ఇది లోకస్ లోనే ఒక పాయింట్ అని తీసుకున్నాను. ఇది ఫస్ట్ పాయింట్, స్టెప్ 1. తర్వాత ఏంటి? గివెన్ పాయింట్స్ రాస్తారు. గివెన్ పాయింట్స్, 1 ఇస్తే ఏ, 2 ఇస్తే ఏబి, 3 ఇస్తే ఏబిసి, అంతే. గివెన్ పాయింట్స్, మనకి ఇక్కడ 2 పాయింట్స్ ఇచ్చాడు కదండి. ఏ పాయింట్ 2, 3 అని రాసుకోండి. బి పాయింట్ -1, 5 అని రాసుకోండి. నెక్స్ట్ థర్డ్ స్టెప్ గివెన్ కండిషన్. ఇది ఇంపార్టెంట్. ఇందులో మిస్టేక్ వస్తే మనకు ప్రాబ్లం అంతా పోయినట్లే. ఓకే అండి. గివెన్ కండిషన్ ఏంటది? కండిషన్ ఫ్రమ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి ఏబి స్క్వేర్ ఈక్వల్ టు PA square plus PB square. AB square equal to PA square plus PB square. క్లియర్? ఇది కండిషన్. ఇప్పుడు దీన్ని బట్టి మనం చేసేయచ్చు. వాట్ ఈజ్ AB? డిస్టెన్స్ ఫ్రమ్ A to B. వాట్ ఈజ్ AB? డిస్టెన్స్ ఫ్రమ్ A to B. A కి B కి డిస్టెన్స్ ఫైండ్ చేయండి. ఇందులో దీన్ని x1 y1 అనుకున్నా, దీన్ని y1 అనుకున్నా ప్రాబ్లం లేదు, మన ఇష్టమే అది. ఓకే, సో ఫస్ట్ దీన్ని x1 y1 అనుకున్నాం, దీన్ని x2 y2 అనుకున్నాం, x2 y2. ఇప్పుడు మన ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ ఫార్ములా ఒకసారి సైడ్ రాసుకోండి. x2 x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 y1 హోల్ స్క్వేర్. టోటల్ ప్రాబ్లమ్ దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ x2 అంటే ఏంటి? -1 మైనస్. నెక్స్ట్ x1 అంటే 2 హోల్ స్క్వేర్ ప్లస్. నెక్స్ట్ y2 ఏంటంటే 5 మైనస్ y1 3 ఓవరాల్ స్క్వేర్. దిస్ ఈస్ ఏబి స్క్వేర్. ఏబి అనేటప్పుడు మనకి ఏమొస్తుంది? రూట్ వస్తుంది. ఏబి స్క్వేర్ అన్నప్పుడు రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే అండి, చూడండి. ఏబి ఇది డిస్టెన్స్ ఫ్రమ్ ఏ టు బి, కానీ నాకు కావాల్సింది ఏబి స్క్వేర్. మళ్ళీ స్క్వేర్ రాసి మళ్ళీ రూట్ చేసి మళ్ళీ క్యాన్సిల్ చేసి వేస్ట్ అనమాట. డైరెక్ట్ గా స్క్వేర్ ఉంది కాబట్టి మరి రూట్ రాయక్కర్లేదు అని గుర్తుపెట్టుకుంటే చాలు. దట్ ఈక్వల్ టు పిఏ స్క్వేర్, మళ్ళీ పీకి ఏకి ఇక ఆల్రెడీ x1 y1 ఉంది కదా, ఫిక్స్ చేసుకోండి. దీన్ని x2 y2 తీసుకోండి. దీన్ని x2 y2 తీసుకోండి. ఇప్పుడు దీన్ని x2 y2 తీసుకోండి. అంటే ఈ రెండింటిని ఫైండ్ చేయాలి. సో x2 x1 హోల్ స్క్వేర్, మళ్ళీ సేమ్ ఫార్ములా ఈ 2 పాయింట్స్ కి అప్లై చేయాలి. ఈ 2 పాయింట్స్ కి మనం అప్లై చేస్తే x2 x1 అంటే x -2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 y1 అంటే y -3 హోల్ స్క్వేర్ అయిపోయింది. ఓకే అంటే PA స్క్వేర్ అయిపోయింది ప్లస్ PB స్క్వేర్, P కి మళ్ళీ B కి. ఓకే ఇది x2 y2 ఇది x2 y2 అవ్వదు కదా, ఏదో ఒకటి x1 y1 కింద తీసుకోండి. ఇది ఈసారి ఇది x1 y1 అని తీసుకోండి. x1 y1. ఓకే, ఇది x2 y2 ఫిక్స్ చేసుకోండి. ఇప్పుడు x2 x1 అంటే ఏంటి? x2 x1 అంటే ఆల్రెడీ ఇక్కడ -1 ఉంది, కానీ ఫార్ములా ఏముంది? మైనస్ ఉంది. ఇక్కడ ఉన్న మైనస్ ఈ ఫార్ములా మైనస్ కలిపి మనకి ప్లస్ అవుతుంది. అంటే x+1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే y మైనస్ y1 అంటే 5 సో x+1 హోల్ స్క్వేర్ ప్లస్ y -5 హోల్ స్క్వేర్. ఇది ఇంపార్టెంట్ స్టెప్ అండి. ఎక్కడి నుంచి మనం ఇది a - b హోల్ స్క్వేర్ ఉంది కదండి అని మనం చేయక్కర్లేదు, ఎందుకంటే రెండు కూడా న్యూమరికల్ వాల్యూస్, రెండు వాల్యూసే కాబట్టి డైరెక్ట్ గా మనం చేసేయచ్చు. ఇక్కడ అనుకోండి x అంటే ఏంటో తెలియదు కాబట్టి ఒకటి వేరియబుల్ ఒకటి కాన్స్టెంట్ కాబట్టి a - b హోల్ స్క్వేర్ చేసుకోవాలి. ఇక్కడ చేయాల్సిన అవసరం లేదు, చేసినా వస్తుంది కానీ అంత అవసరం లేదు. సో -1 -2 ఎంతండి? -3 హోల్ స్క్వేర్ ఎంతండి? 9 ప్లస్ 5 - 4 ఎంతండి? 2 స్క్వేర్ ఎంతండి? 4. క్లియర్ అయిపోయిందండి. దట్ ఈక్వల్ దిస్ ఈజ్ a - b హోల్ స్క్వేర్. a స్క్వేర్
plus 2 square 4 minus 2 into x into 2 అంటే ఎంత వస్తుందండి 4x plus again a minus b whole square y square 3 square 9 minus 2 into y into 3 ఎంతండి 6y plus next x square plus 1 square 1 plus 2 into x into 1 అంటే 2x plus again y square plus b square 25 minus 2 into y into 5 అంటే 10y 10 అది వచ్చింది. ఇప్పుడు చూడండి ఈక్వల్ టర్మ్స్ బోత్ సైడ్స్ క్యాన్సిల్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ ఈక్వల్ టర్మ్స్ బోత్ సైడ్స్ అనేవి క్యాన్సిల్ చేసుకోవచ్చు. 9 తీసేయండి. 4 కూడా క్యాన్సిల్ అవుతుంది తీసేయండి 4 అంతే కదా, మరి ఏమీ అవ్వలేదు. ఇప్పుడు ఒక ఆర్డర్ లో మనం రాసుకోవాలి. ఇప్పుడు మనం ఒక ఆర్డర్ ఏంటి ఆర్డర్, ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ వై స్క్వేర్ టర్మ్స్ ఎక్స్ వై కాన్స్టెంట్స్, ఇది ఆర్డర్ మనకి. ఓకేనండి, ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ఎక్స్ వై కాన్స్టెంట్, ఇది ఆర్డర్. ఈ ఆర్డర్ ప్రకారం మనం రాసుకోవాలి. స్టార్టింగ్ లో 0 రాయమండి. ఇప్పుడు స్టార్టింగ్ 0 ఏం చేస్తాము, ఎండింగ్ లో 0 కింద రాసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ఒకటి వచ్చింది, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ వచ్చింది అంటే ఎన్ని వచ్చాయి 2 వచ్చాయి అంటే 2x స్క్వేర్. ఓకే, నెక్స్ట్ వై స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ 2y స్క్వేర్. నెక్స్ట్ ఎక్స్ టర్మ్స్ మైనస్ 4x అండి, ఇక్కడ ప్లస్ 2x అండి. మైనస్ 4x ప్లస్ 2x తీసిస్తే మనకి మైనస్ 2x. నెక్స్ట్ మైనస్ 6y మైనస్ 10y ఎంతండి, 2 మైనస్లు యాడ్ చేయాలి. మైనస్ 16y అయిపోయింది. కాన్స్టెంట్ చూడండి, ఇక్కడ 1 ఉందండి, ఇక్కడ ఒక 25 ఉందండి. 25 ప్లస్ 1 అంటే 26 ఈక్వల్ టు 0. ఇది ఆర్డర్ రాసిన తర్వాత టోటల్ ఈక్వేషన్ దేని చేత డివిజిబుల్ అయితే చేయాలి, లేకపోతే చేయకూడదు. చూడండి ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, 2 ఉంది, 16 26. టోటల్ ఈక్వేషన్ మనకు దేని చేత డివిజిబుల్ అవుతుందంటే 2 అవుతుంది. సో డివిజిబుల్ బై 2 చేస్తాం అనుకోండి, అప్పుడు మనకి ఏంటి వస్తుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ డివిజిబుల్ బై 2 చేస్తే ఎక్స్ 2 8 అంటే 8y 2 13 6 26. ఓకే, సో ద లాకస్ ఆఫ్ మనకి ఏంటి కావాలి, ఫైనల్ ఈక్వేషన్ ఆఫ్ ది లాకస్, అదే కదా రాయండి. ద ఈక్వేషన్ ఆఫ్ లాకస్ ఆఫ్ పి, ద ఈక్వేషన్ ఆఫ్ లాకస్ ఆఫ్ పి ఈజ్ ఫైనల్ రాసేది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 8y ప్లస్ 13 ఈక్వల్ టు 0. ఇదే ఫస్ట్ పాయింట్ కే మనకు ఒక మార్క్ అండి. ఇక్కడ వరకు కూడా మనకు ఒక మార్కే, ఇక్కడ వరకు మనకి కండిషన్ వరకు రాస్తే 2 మార్క్స్, బాడీ ఆఫ్ ది పార్ట్ ఒక మార్క్, నెక్స్ట్ ఫైనల్ ఆన్సర్ కు ఒక మార్క్. టోటల్ గా మనకి 4 మార్క్స్ స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ ప్రకారం అలా డివైడ్ చేస్తారని అర్థం. ఓకే అండి, దిస్ ఇస్ ద మోడల్ నెంబర్ 1 రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని ఏ ప్రాబ్లం లో కనిపించినా ఇన్ దిస్ చాప్టర్, ఇన్ దిస్ లాకస్ చాప్టర్ లో రైట్ యాంగిల్ ట్రయాంగిల్, రైట్ యాంగిల్ అని కనిపిస్తే సేమ్ నేను చెప్పినట్టు యాజ్ ఇట్ ఈజ్ గా చేయండి. ఫస్ట్ పాయింట్, గివెన్ పాయింట్స్, గివెన్ కండిషన్, డయాగ్రామ్, డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్స్, ఫైనల్ ఆన్సర్, సింపుల్ రైట్. ఓకే అండి, ఇది మోడల్ నెంబర్ 1 అండి. మోడల్ నెంబర్ 2 ఏం చెప్పామండి మనం, రేషియో. రేషియో మీద చెప్పొచ్చు, లేదు అని అనుకుంటే ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ మీద చెప్పొచ్చు. రేషియో మీద తీసుకున్నాం అనుకోండి. Find the equation of locus of a common. Find the equation of locus of P to the points 2, 3 and 2, -3.
2 comma minus 3 are in the ratio are in the ratio 2:3. 2:3. The distance from P if the second problem if the distance from P if the distance from P to the points are in the ratio 2:3, then find the equation. Then find the equation of locus of P. ఇది మోడల్ నెంబర్ 2కి వస్తుందండి. ఈ మోడల్లో మనకి ఏంటంటే సేమ్ మన క్వశ్చన్ యొక్క అండర్స్టాండింగ్ చేసుకోవాలి. ఫస్ట్ లోకస్ ఆఫ్ ది పాయింట్ ఈస్ ద కామా. నెక్స్ట్ స్టెప్ 2 ఏంటి, గివెన్ పాయింట్స్ ఈస్ ద కామన్. గివెన్ పాయింట్స్ ఎన్ని, 2 పాయింట్స్, A 2 3, B పాయింట్ 2 minus 3. నెక్స్ట్ గివెన్ కండిషన్. గివెన్ కండిషన్ ఏంటి క్లియర్ గా చదవండి. ద డిస్టెన్స్ ఫ్రమ్ P, ద డిస్టెన్స్ ఫ్రమ్ P అనే పాయింట్ నుంచి టు ది పాయింట్స్ అంటే P పాయింట్ ఇక్కడ ఉంది అనుకోండి, టు ది పాయింట్స్ 2 గా P ఇక్కడ ఉంది, B ఇక్కడ ఉంది అనుకోండి. డిస్టెన్స్ అంటే P నుంచి A కి డిస్టెన్స్, అలాగే P నుంచి B కి డిస్టెన్స్. ఫ్రమ్ P నుంచి గివెన్ 2 పాయింట్స్ కి డిస్టెన్స్ PA PB ఆర్ ఇన్ ద రేషియో 2:3. అంటే P నుంచి A కి డిస్టెన్స్ ఏమంటాము, PA. రేషియో అంటే ఇది సింబల్. P నుంచి B కి డిస్టెన్స్ ఏమంటాము, PB. ఈ రెండింటి యొక్క డిస్టెన్స్ గివెన్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు మనకి, 2:3. అది కండిషన్ అని అర్థం. ఓకే అండి. సో డిస్టెన్స్ యొక్క రేషియో ఎక్కడి నుంచి, P అనే లోకస్ లో పాయింట్ నుంచి గివెన్ పాయింట్స్ కి. సో PA is to PB, PA is to PB equal to 2:3. మీకు తెలుసు రేషియోని మనం ఏం చేయొచ్చు, బై లో రాయొచ్చు. సో PA by PB equal to ఏం రాయొచ్చు, 2/3 రాయొచ్చు. దెన్ క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. ఇప్పుడు ఏమొస్తుంది మనకి, 3PA equal to 2PB. 3PA equal to 2PB. Next squaring on both sides. ఇప్పుడు ఏమొస్తుంది మనకి, 3PA హోల్ స్క్వేర్ అంటే ఎంత, 9PA స్క్వేర్. చూడండి 3 కూడా స్క్వేర్ వస్తుంది, నెక్స్ట్ 2 కూడా స్క్వేర్ వస్తుంది, 4PB స్క్వేర్. 4PB స్క్వేర్ మనకి ఈజీ అయిపోయిందండి. Pకి A కి డిస్టెన్స్, Pకి B కి డిస్టెన్స్, దట్స్ ఆల్. మల్టిప్లై విత్ 9, మల్టిప్లై విత్ 4, అది చూసుకోండి. సో 9 మల్టిప్లై చేయాలి కాబట్టి 9 రాయాలి. Pకి A కి డిస్టెన్స్ ఫైండ్ చేయాలి. ఓకే అండి. ఇది ఆల్రెడీ x2 y2 లో ఉంది కాబట్టి దీన్ని x1 y1 అన్నాను. ఫార్ములా ఆల్రెడీ చెప్పాను, x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ అంటే x మైనస్ 2 అంటే ఏంటి వచ్చిందండి, x మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 అంటే y మైనస్ 3 లీడ్ దట్ ఈక్వల్ 4. అగైన్ P టు B, P కి మళ్ళీ B కి. ఇప్పుడు దీన్ని x1 y1 అని తీసుకోండి. సో x2 మైనస్ x1 అంటే x మైనస్ 2 హోల్ స్క్వేర్, x minus 2 whole square plus y2 minus y1 whole square. y2 అంటే y అంటే y plus ఆల్రెడీ మైనస్ ఉంటుంది ఫార్ములా, ఇక్కడ మైనస్ అంటే y plus 3 whole square. ఇది ఆల్రెడీ తెలుసండి మీకు. 9 into a minus b whole square x square, 2 square 4 minus 2ab 4x, y square 3 square 9, 2ab 6y equal to 4 into బ్రాకెట్ పెడుతూ ఉండాలి. మళ్ళీ a మైనస్ b హోల్ స్క్వేర్, x స్క్వేర్ 2 స్క్వేర్ 4 మైనస్ 2ab 4x. నెక్స్ట్ y స్క్వేర్ 3 స్క్వేర్ 9 ప్లస్ 2ab 6y. 2ab అంటే 6y. ఇప్పుడు 9 చే మల్టిప్లై చేయండి, అక్కడ 4 చే మల్టిప్లై చేయండి. ఇప్పుడు ఏమొస్తుంది, 9x స్క్వేర్, 9 4 36, 9 4 36x, 9 into y square 9y square, 9 9 81, 9 6 54y అయిపోయింది. 4x స్క్వేర్ మల్టిప్లై విత్ 4 చేయండి, 4x స్క్వేర్ 4 4 16, 4 4 16x ప్లస్ 4y స్క్వేర్, 4 9 36
4 6 24 1. ఇప్పుడు ఈక్వల్ టర్మ్స్ ఏవైనా ఉంటే క్యాన్సిల్ చేయండి. 9x² అక్కడ అవ్వదు, 9y² అవ్వదు, -36x అక్కడ 16 అవ్వదు, -54y అవ్వదు, ఇక్కడ కాన్స్టెంట్ 36 ఇక్కడ అయిందండి. కట్ ఇది కట్ 36 కట్ అయిపోయింది. ఓకే అండి, 36. నెక్స్ట్ 81 అవ్వదు. ఇప్పుడు ఏం చేయాలి మనము? ఆర్డర్ చెప్పాను కదండి, x² y² x y కాన్స్టెంట్స్. ఓకే, ఇక్కడ ఒక x² టర్మ్ ఉంది, ఇక్కడ x² టర్మ్ ఉంది. ఈక్వల్ టు అవతల ఇటువైపు తీసుకొస్తే మనకి మైనస్ అయిందండి. 9x² లో 4x² తీస్తే మనకి 5x² అని అంటారు. అంటే x² లో అయిపోయింది. నెక్స్ట్ y², ఇది కూడా సేమ్, ఇది 9 ఇది 4 తీసిస్తే +5y². ఏ కష్టము లేదండి. ఇప్పుడు x టర్మ్స్ చూడండి, -36 అండి, ఇది -16, -16 వస్తే +16, -36 +16 తీసిస్తే మనకి -20 వచ్చింది. -20 x 36. ఓకే, y టర్మ్స్ చూడండి, -54 +24 ఇటు వస్తే మైనస్, అంటే -54 -24 అంటే రెండు మైనస్లు యాడ్ చేయాలండి. 78 -78 కాన్స్టెంట్ చూడండి. 81 అండి, 16 అండి, అంతే. మళ్ళీ 81 - 16, 81 మైనస్ చేయాలి 16 అంటే ఎంత వస్తుందంటే 65. ఓకే అండి, ప్లస్ కదండి, ప్లస్ 65 ఈక్వల్ టు దిస్ ఇస్ ద ఈక్వేషన్ ఆఫ్ లాకస్ ఆఫ్ P అని చూడండి. 5 చే డివిజిబుల్ అవుద్దా? చేయకూడదు. ఇది అవుద్ది, 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 ఇది అవుద్ది. సో లీవ్ ఇట్, దిస్ ప్రాబ్లం అనే అందాం. ఫైనల్ స్టెప్ రాయాలి. ద లాకస్ ఆఫ్ P is 5x² plus 5y² minus 20x plus 78y, sorry, minus 78y plus 65 equal to 0. Okay, this is the model number 2. Okay, thank you very much to all. Remaining problems మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. Thank you.